రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడల్ వంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక ఇందాక నిజామాబాద్ నుంచి రవీందర్ మనకి డీటెయిల్స్ అందించారు. ఇప్పుడు ప్రస్తుతం వేణు గారు కరీంనగర్ నుంచి మనకి మరిన్ని డీటెయిల్స్ అందజేస్తారు. వేణు, చెప్పండి, కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉంది? రుణమాఫీ కానీ రైతులు ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? మమత, అంటే ఇప్పటికే ఉద్యమాల కింద కరీంనగర్ జిల్లా అంటే మొదటి నుంచి కూడా ఇటు రైతాంగానికి బాసడగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఈ నేపథ్యం ఒకటైతే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సెంటర్లో కూడా ఇటు మండలాలు కావచ్చు, కాన్స్టిట్యున్సీల వారీగా కూడా ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు కరీంనగర్లో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ధర్నాకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు వేములవాడ చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు చంద్రంపేట, సిరిసిల్లలో, ఇటు హుజురాబాద్ విషయానికి వస్తే అంబేద్కర్ చౌరస్తాలో చేపడుతున్నటువంటి మానకొండూరులో ఇటు మానకొండూరు పల్లె మీద ఏర్పాటు చేస్తున్నట్టు అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట కూడా రైతాంగం అంతా కూడా ఏకతాటిపై నిలిచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యం మనకు ప్రతి చోట కూడా కనిపిస్తుంది. మమత, అంటే ముఖ్యంగా కూడా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి సంబంధించి చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు రైతులకు అంటే 30-40% వరకు మాత్రమే రుణమాఫీ జరిగిన నేపథ్యంలో రైతులంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు ప్రతి చోట కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒకైతే ఓవైపు బ్యాంకుల చుట్టూ, మరోవైపు ఇటు అధికారుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే రైతులకు బాసటగా నిలవాలనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టారని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా రైతాంగానికి బాసటగా నిలవడమే కాదు, వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇప్పుడే కాదు, అంటే మొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పిందే కానీ 17,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో అంటే ప్రతి ఒక్క అర్హుడైన రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసే వరకు కూడా కార్యాచరణ చేపడతాం, రైతులకు బాసటగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మమత, అంటే ఈ రోజు మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఇటు మండల కేంద్రాలు కావచ్చు, కాన్స్టిట్యున్సీల వారీగా కావచ్చు, ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగానికి బాసటగా నిలిచేందుకే ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా సిద్దమవుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అనే విషయంలో రైతులకు చాలా అన్యాయం జరిగింది కనుక వారికి బాసడగా నిలవాలనే లక్ష్యంతో ఈరోజు ప్రతి చోట కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మమత, మొత్తం మీద ఇప్పటికే భారీగా రైతులు కూడా ధర్నా క్షేత్రానికి తరలివస్తున్న నేపథ్యం మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మమత, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.